407 పోలింగ్ కేంద్రాలు, 42 టేబుళ్లు, 10 రౌండ్లు. మొదటిగా 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు. ఇదంతా ఏంటనుకుంటున్నారా? జూబ్లీ హిల్స్ బైపోల్స్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. సో 8 నుంచి 8:45 లోపు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయిపోతుంది. తర్వాత 9 నుంచి మనం చూసుకుంటే 10 రౌండ్లు వరుసగా 9వ రౌండ్కి ఒక 372 కేంద్రాలు అవి అయిపోయి, సో మిగతావి ఏవైతే ఉంటాయో అది ఒక క్లారిటీ వచ్చేసిద్ది. అంటే దాదాపు 11 తర్వాత మధ్యాహ్నం లోపు జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతున్నారు? ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అయితే మేము గెలవబోతున్నామని ఇప్పటికే ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు. ఇటు మాదాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి సొంత కావచ్చు, నవీన్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మతల్లి గుళ్ళో పూజలు చేస్తున్నారు. కానీ ప్రజల తీర్పు ఎటువైపు? జూబ్లీహిల్స్ గడ్డ ఎవరి అడ్డా కాబోతోంది? మధ్యాహ్నంలోపు తేలబోతుంది. సుమారు ఓవరాల్గా పూర్తి ప్రక్రియ అంతా కూడా 3 గంటల్లో పూర్తి కాబోతోంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అంటే అటు 250 మంది పోలీస్ సిబ్బంది కూడా ఇందులో పాల్గొంటున్నారు. కౌంటింగ్కి సంబంధించి 186 మంది సిబ్బంది. సో 3 అంచెల భద్రత అంటే పారామిలిటరీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ఇతర పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ప్రతి టేబుల్కి కూడా మైక్రో అబ్జర్వర్ ఉండబోతున్నారు. అదేవిధంగా వారి పార్టీల ఏజెంట్లు కూడా వాళ్ళ పర్యవేక్షణలో కౌంటింగ్ జరగబోతుంది. ప్రతి టేబుల్కి 3 కౌంటింగ్ సిబ్బంది కూడా ఉంటారు. దాదాపు దీనికి సంబంధించి చూసుకుంటే కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ అయితే గనక కాంగ్రెస్ వైపు మొగ్గు చూపా, మేమే గెలవబోతున్నాం అని కాంగ్రెస్ చెప్తుంటే మిగతా వాళ్ళు కూడా వారి ధీమాలో ఉన్నారు. ఏదైనా మధ్యాహ్నం లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.